చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకని వదిలేస్తాం. కానీ కొందరు శత్రుశేషం మిగలకూడదని భావిస్తారు. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. మోదీ శత్రువుగా భావించేవారేని వదిలిపెట్టరని విపక్షాలే ఆరోపిస్తుంటాయి. తెలంగాణలో బద్ధశత్రువుగా భావిస్తున్న బీఆర్ఎస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ను 5 ఏళ్లలో బలహీనపరచడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పగ్గాలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేంద్ర మంత్రివర్గంలో ఈటెలకు ఖచ్చితంగా స్థానం దక్కుతుందని అంతా భావించారు. కానీ పార్టీ విధేయులకు ప్రాధాన్యమిచ్చారు మోదీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ క్రమంలో సీనియర్ నేత ఈటెల రాజేందర్ సేవల్ని పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా ఈటెలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తన శత్రు పార్టీ అయిన బీఆర్ఎస్ ను బలహీనపరచాలని భావిస్తుంది. ఈటెల నాయకత్వంలో బీఆర్ఎస్ కు ధీటుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో బీసీ జపం చేస్తున్న బీజేపీ ఈటెలను అధ్యక్షుడిగా నియమించడం ద్వారా బీసీల ఓటు బ్యాంకు కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ లోని కీలక నేతలతో ఈటెలకు ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి. గులాబీ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలహీనపడుతుండటంతో అందులోని బలమైన నేతల్ని బీజేపీలో చేర్చుకుని గులాబీ పార్టీ స్థానంలో బీజేపీని నిలపాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈటెలను స్టేట్ చీఫ్ గా నియమించడం వల్ల పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు బీఆర్ఎస్ ను బలహీనపరచవచ్చనేది కమలనాథుల ప్లాన్ గా తెలుస్తోంది.